సిటీ వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. రాజకీయ కుల సంఘాల నేతలు అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ రాధాకృష్ణన్. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అంతకుముందు సీఎం రేవంత్ ప్రజాప్రతినిధులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. అడిక్మెట్లో అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. 1953కి ముందు అంబేద్కర్ అడిక్మెట్ ను విజిట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవల్ని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పాలన అందిస్తోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆదివాసీ మహిళల్ని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే అన్నారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు బీజేపీ నేతలు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో వారి వల్ల అన్ని వర్గాలకు న్యాయం చేయడమే సామాజిక న్యాయంగా ఇవాళ మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి కృషి ఫలితమే 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాగలిగింది. రాజకీయ పార్టీల తీరు చూస్తుంటే రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశం ఉందనిపిస్తోందన్నారు కేటీఆర్. అంబేద్కర్ కేవలం దళితులకే కాక అందరికీ నాయకుడే అని చెప్పారు. నగర నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టామని, నూతన సచివాలయానికి ఆయన పేరే పెట్టుకున్నామని అన్నారు. అంబేద్కర్ బాటలోనే కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలిపారు కేటీఆర్. మహాత్మా గాంధీతో తప్పకుండా పోల్చి సరిసమానమైన స్థాయి కలిగిన నాయకుడు అంబేద్కర్ గారు. అందుకే అంతటి ఘనమైన నివాళిని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం శాసనసభలో అందించుకున్నాం. వారి 125 ఫీట్ల విగ్రహం పెట్టుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది విప్లవం అనే మాట అన్నాడు కేసీఆర్ గారు మాట్లాడినారు. మరి అధికారం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అందరి మంచి కోసం, సమానత్వం కోసం పాటుపడాలనే ఒక ఆలోచన ఏదైతే కేసీఆర్ గారు చేసినారో ఆ ఆలోచన ద్వారా ఆ అంబేద్కర్ గారి బాటలో అందరం కూడా ముందుకు సాగుదాం. రాజ్యాంగాన్ని బతికించుకోవటమే అంబేద్కర్ కి మనమిచ్చే ఘన నివాళి అన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని ఆరోపించారు సిపిఐ నేతలు. మూడోసారి గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందన్నారు నేతలు. అంబేద్కర్ మెడలో దండ వేస్తూ అంబేద్కర్ గారి ఊపిరి తీసేటువంటి సైద్ధాంతిక శక్తులు బీజేపీ లాంటి రూపంలో, ఆర్ఎస్ఎస్ లాంటి రూపంలో ఉన్నారు. వాళ్ళు మరలా ఇవాళ 400 స్థానాలు మేము గెలుస్తామని చెప్తున్నారు. ఆ విధంగా బీజేపీ అనేది ఎక్కడో చోట దాన్ని ఫుల్ స్టాప్ చేయాలి, ఎక్కడో చోట దాన్ని ఆపాలి. ఆపకపోతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కూడా నిలబడదు. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. రాజ్యాంగం ఉండదు, నియంతృత్వమే రాజ్యమైన పరిస్థితి వస్తుంది. అందుకని సేవ్ డెమోక్రసీ, ఇక సెక్యులరిజం, లౌకిక వ్యవస్థకైతే ఇప్పటికే భంగం కలుగుతూ ఉంది. ఎక్కడికక్కడికి మత ఉన్మాదం పెరిగి పొంచిపోషిస్తూ ఉన్నది. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మూలంగానే వారు పొందుపరిచిన దాని మూలంగానే చిన్న రాష్ట్రాల అంశం ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అది ఉంది కాబట్టి, అంశం ఉంది కాబట్టి ఏర్పడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సమాన ఓటు హక్కును కల్పించారన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. కొంతమంది బిలియనీర్లు దేశ సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకునే పరిస్థితి నెలకొందన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కోదండరాం. అందరికీ సమానమైన ఓటు ఉండాలనేది కూడా రాయటం జరిగింది. ఈ సమానత్వపు హక్కుకు తూట్లు పొడుస్తున్న సందర్భం అని ఎందుకన్నానంటే, ఇటీవల జరిగిన అధ్యయనాల ప్రకారం 162 మంది బిలియనీర్లు, ఈ దేశంలో 162 మంది బిలియనీర్లు వాళ్ళు సంపదను వాళ్ళు గుత్తాధిపత్యం చేపట్టిండ్రు. 25% జాతీయోత్పత్తి వాళ్ళ పాలవుతున్నది, 40% జాతీయ సంపద వాళ్ళ చేతుల్లో ఉన్నది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు నేతలు.
భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేశారని చెప్పారు కొండా విశ్వేశ్వరరెడ్డి. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కును కల్పించిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి. అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ 3తోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాజ్యాంగాన్ని మోదీ ప్రభుత్వం బలహీనపరుస్తోందని విమర్శించారు. సేవ్ కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ నినాదమన్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మధు యాష్కి. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించింది. ముఖ్యంగా అణగారిన వర్గాల కొరకై ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించింది. బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే కూడా ఆర్టికల్ 3 పొందుపరచడంతో మెజారిటీ వ్యతిరేకించినా కూడా మైనార్టీ ఒపీనియన్ తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దానికి ముఖ్య కారకులు కూడా ఆ రోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 కారణం. పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటు సుప్రీం కాబట్టి రాష్ట్ర విభజన అధికారం కూడా ఉంటుంది. కాకా వెంకటస్వామి అంబేద్కర్ పేరుతో కాలేజీని స్థాపించారన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. ఆ కాలేజీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చదువుకున్నారని తెలిపారు. బలహీన వర్గాలకు అంబేద్కర్ చేసిన సేవలు మరవలేమన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్, పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు వంశీకృష్ణ. ప్రతి మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి మన దేశం కోసము గత 70 సంవత్సరాలు కాన్స్టిట్యూషన్ ఏదైతే ఫాలో అవుతున్నామో ఆయన చదివిన చదువుకి, ఆయన చేసిన త్యాగాలకి మనం ఈరోజు ఆయన కృషిని గుర్తించి మనము భీమ్రావ్ అంబేద్కర్ గారిని ఒక స్ఫూర్తిని తీసుకొని ఈక్వాలిటీ కోసం పోరాడడం అవసరము. అంబేద్కర్ జయంతి సందర్భంగా సిటీ వ్యాప్తంగా పలు సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. బలహీన వర్గాలకు అంబేద్కర్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు నేతలు, కుల సంఘాల నాయకులు.